అభ్యసన సిద్ధాంతాలు. క్వశ్చన్ నెంబర్ 1. పరిశీలన అభ్యసన సోపానాల్లో లేని దానిని గుర్తించండి. పరిశీలన అభ్యసన సోపానాల్లో లేని దానిని గుర్తించండి. అవధానము, పునర్బలనము, ధారణ, తదాత్మీకరణ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4, తదాత్మీకరణ. క్వశ్చన్ నెంబర్ 2. బ్రూనర్ బోధనా సిద్ధాంత సోపానాల్లో లేనిదాన్ని గుర్తించండి. బ్రూనర్ బోధనా సిద్ధాంత సోపానాల్లో లేనిదాన్ని గుర్తించండి. అవధానము, వరుసక్రమము, సన్నద్ధత, విషయ నిర్మాణము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, అవధానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విషయం అభ్యసించడానికి బ్రూనర్ ప్రకారం దేనితో పని లేదు. విషయాన్ని అభ్యసించడానికి బ్రూనర్ ప్రకారం దేనితో పని లేదు. పరిపక్వత, ప్రజ్ఞ, ఆసక్తి, కుతూహలం, భాష. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 1, పరిపక్వత. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రాసిన వారు బండూరా, చోమ్స్కీ. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రాసిన వారు బండూరా, వైగోట్స్కీ, చోమ్స్కీ, బ్రూనర్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4, బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. పరిశీలన అభ్యసనంలో బండూరా ఎన్ని సోపానాలు ఉన్నాయని సూచించాడు. పరిశీలన అభ్యసనంలో బండూరా ఎన్ని సోపానాలు ఉన్నాయని సూచించాడు. 2, 1, 4, 3. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, 4 సోపానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సామాజిక అభ్యసనము అనుకరణ అనే పుస్తకాన్ని రాసిన వారు వైగోట్స్కీ, చోమ్స్కీ, మిల్లర్, డిల్లర్, బండూరా, వైగోట్స్కీ, బ్రూనర్, చోమ్స్కీ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, మిల్లర్, డొల్లర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. బండూరా తన పరిశీలనాత్మక అభ్యసనంలో ధనాత్మక పునర్బలంగా దేనిని సూచించాడు. బండూరా తన పరిశీలనాత్మక అభ్యసనంలో ధనాత్మక పునర్బలంగా దేనిని సూచించాడు. దండన, నింద, బహుమతి, పొగడ్త, ప్రశంస. బహుమతి, పొగడ్త, నింద, ఆమోదం, ప్రశంస, దండన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, బహుమతి, పొగడ్త, ప్రశంస. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. పరిశీలన అభ్యసనంలో సాధారణంగా నమూనాను ఎన్నుకోవడంలో అనుకరించే వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. పరిశీలన అభ్యసనంలో సాధారణంగా నమూనాను ఎన్నుకోవడంలో అనుకరించే వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. అవసరం, ఆసక్తి, ఆత్మవిశ్వాసం, పైవన్నీ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మదర్ తెరీసా గురించి విని సమాజ సేవ చేయడం ఏ అభ్యసనము. మదర్ తెరీసా గురించి విని సమాజ సేవ చేయడం ఏ అభ్యసనం. అంతర్దృష్టి,
పరిశీలనాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధన, సాంప్రదాయక నిబంధన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 పరిశీలనాత్మక అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 10. పునర్బలనం లేకపోయినప్పటికీ వ్యక్తి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యాసం చేయవచ్చు అని చెప్పినది ఎవరు? బండూరా వాల్టర్స్, మిల్లర్ డోలార్డ్, బండూరా. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. పునర్బలనం లేకపోయినప్పటికీ వ్యక్తిని పరిశీలించడం ద్వారా అతని యొక్క ప్రవర్తనను పరిశీలించి అభ్యాసం చేయవచ్చు అని చెప్పింది బండూరా, వాల్టర్, మిల్లర్ అండ్ డోలార్డ్, బండూరా. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వ్యక్తి మనసులో నిలుపుకున్న వ్యక్తి ప్రవర్తనను ప్రదర్శించడమే వ్యక్తి మనసులో నిలుపుకున్నటువంటి ప్రవర్తన ప్రదర్శించడాన్ని ఏమంటారు? పునరుత్పాదకం, చైతన్య ప్రక్రియ, అవధానము, ధారణ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. వ్యక్తి మనసులో నిలుపుకున్నటువంటి ప్రవర్తనని తిరిగి ప్రదర్శించడాన్ని ఆప్షన్ 1 పునరుత్పాదకం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. బండూరా అభ్యసన మానసిక ప్రక్రియలో ఉన్న అంశాలు ఎన్ని? 2, 1, 4, 3. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. బండూరా అభ్యసన మానసిక ప్రక్రియలో ఉన్న అంశాలు ఎన్ని? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 2. మానసిక అంశాలు ప్రక్రియలో ఉన్న అంశాలు 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. బ్రూనర్ ప్రకారం అభ్యసనం దేని ద్వారా జరుగుతుంది? బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేది దేని ద్వారా జరుగుతుంది? పరిశీలన, సాంప్రదాయ నిబంధన, అంతర్దృష్టి అభ్యసనం, వరుస క్రమం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 పరిశీలన. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.